కరేజ్, ధైర్యము. ధైర్యం అంటే భయపడకుండా ఉండుటయో, భయం లేకుండా ఉండుటయో కాదు గాని, ప్రతి ప్రతికూల పరిస్థితుల్లోనూ, భయము పెట్టుచున్న వాతావరణంలోను, చుట్టూ భయం ఆవరించినప్పుడు మన దేవుడైన యేసు ప్రభువారు మనతో కూడా ఉన్నారని గొప్ప విశ్వాసముతో నిలబడి ముందుకి సాగుటయే ధైర్యము. దేవుని వాక్యములో యెహోషువ అని మనం చూసినట్లయితే, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 1 నుంచి 9 వచనాల్లో, మోషే మృతి పొందిన తర్వాత యెహోషువకి ఒక బాధ్యత అప్పగింపబడి ఉన్నది. ఆ పరిస్థితులంతా కూడా భయము పుట్టించుచున్న పరిస్థితులే. అయితే దేవుడు తనకి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చారు: నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, జడియకుము, దిగులు పడకుము, నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నారు. ఇదే మాట ఈ రోజున దేవుడు మనతో కూడా చెప్పుచున్నారు. అనేకమైన బాధ్యతలు మన ఎదుట ఉండి ఉండొచ్చేమో, కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు, భయము కలగచేయుచున్న పరిస్థితులు మన జీవితంలో ఉండుండొచ్చు. అయితే ఈ రోజున దేవుని ఒక మాట సెలవిస్తుంది: ధైర్యముగా ఉండు, నిబ్బరము కలిగి ఉండు, దిగులు పడద్దు, జడియద్దు. ఎందుకనగా మన దేవుడు సజీవమైన యేసు ప్రభువారు మనకి తోడుగా ఉన్నారు గనక మన విశ్వాసముతో, భయాలు చుట్టూ ఉంటాయి, ప్రతికూల పరిస్థితుల్లో ఒకవేళ ఉండి ఉండొచ్చు, ప్రతి స్థాయిలో కూడా మనము వాటిని ఎలా ఎదుర్కోవాలంటే, దేవుడు మనకు తోడుగా ఉన్నారని ఒక విశ్వాసముతో యెహోషువ వలె ముందుకు సాగిన వారుగా మనం తీర్చబడాలి. దేవుని ఒక వాక్యము ఆ ఒక మాటల్లో ఈ రీతిగా సెలవిచ్చున్నది: వాక్యమును, దేవుని ఒక లేఖనములను దివారాత్రములు మనము ధ్యానించినట్లయితే, వాటి నుండి కుడికి గాని ఎడముకు గాని మనం తొలగిపోకుండా దాని యందు మనము చక్కగా ప్రవర్తించినట్లయితే ప్రతి అడుగును దేవుడు వర్ధిల్లింప చేస్తానని దేవుడు ఒక వాగ్దానము మనకిచ్చుచుండగా, మనము ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా భయపడక, దిగులు పడక, దిగులు చెందక, అది ఒకవేళ ఆర్థిక కష్టమై ఉండొచ్చు, శరీరక రోగమై ఉండొచ్చు, మానసికమైన ఒత్తిడి, ఎటువంటి పరిస్థితిలో ఉన్నను దేవుడు ఈ రోజు మనకు తోడుగా ఉన్నారు. మన భయములలో భయము ఉండదు అని కాదు, భయము కలుగుచున్న ప్రతి పరిస్థితుల్లో యేసు ప్రభువారు నాతో ఉన్నారు అని ఒక వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు ఉన్నారని ఒక విశ్వాసముతో ముందుకు సాగి, ధైర్యముతో ముందుకు వెళుతూ, వాక్యములో మనము నిలకడగా నిలుస్తూ వర్ధిల్లిన వారుగా మనము తీర్చబడతాం.